वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवीं वासवीं परमेश्वरी। वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम्। वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम्। तूर्पु दिक्कुन अदिगु तोचे भास्करुडु కిరణ దీపాలు నీ చరణాల దరి వెలిగే। తూర్పు దిక్కున అదిగు తోచె భాస్కరుడు కిరణ దీపాలు నీ చరణాల దరి వెలిగే। వేలుపులుపై మోడ్చి వేచిరి మహాదేవి శోభనముగా నీకు సుప్రభాతం। सुप्रभातं 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 नीकु सुप्रभातम्। ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్। డిస్ట్రిక్ట్ గవర్నర్ మీరు దయచేసి జ్యోతి ప్రజ్వలన చేయాలని కోరుతున్నాను। శాలిని గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం। దయచేసి మహిళలందరూ కూడా మీరున్న స్థానంలో నుంచే వాసవి మాతకు నమస్సుమాంజలి సమర్పించి మీ స్థానంలో కూర్చోవలసింది। ఏదైనా చెప్పాలంటే లేదైనా చేయాలంటే ఉట్టిగా మీటింగ్ కండక్ట్ చేసుకున్నామో పోయినామా అన్నట్టుంటుంది కాబట్టి సో ముందున్న అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నా। ఇప్పుడు ఎజెండాలో నెక్స్ట్ ఐటమ్ ప్రతిజ్ఞ మన
చాటిన ప్రేమ, వాత్సల్యం, అహింస, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం, సేవ, పరమార్థంగా పర్మనెంట్ ప్రాజెక్టుగా పేట్ బషీరాబాద్ అంగడిపేటలో ప్రైమరీ స్కూల్లో ఒక 3-4 కార్యక్రమాలు చేసాము. అందులో ముఖ్యంగా బాత్రూమ్ ఫెసిలిటీ, తాగునీటి ఫెసిలిటీ, పిల్లలకు చిన్న పిల్లలకు టీవీ ఫెసిలిటీ, మరియు పోలీస్ స్టేషన్లో పర్మనెంట్ సిమెంట్ బెంచీలు, ఇలా అనేక కార్యక్రమాలు చేశాము. మా సుచిత్ర వాసవి క్లబ్ తరఫున ఒక విప్లవాత్మక కార్యక్రమం చేసాము. అందులో సేవాదార కార్యక్రమాన్ని ముఖ్యంగా పడకంటి వెంకటేశ్వర సార్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య అన్నదాన ప్రోగ్రాము చాలా విజయవంతంగా చేశామండి. ప్రతి నెల 500 మంది నుంచి సుమారు 800 మందికి పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేశాము. ఇదే ప్రోగ్రాంలో మా కాబోయే డైనమిక్ ప్రెసిడెంట్ గారికి కూడా మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని కోరుతున్నాం. Whose life reflects dedication, discipline and devotion. Vasavian Samudrada Krishnamurthy Garu, our district governor 2026. With over 3 decades of committed service, he has played impactful roles in Lions Club International and various spiritual and social institutions as founded 2000s. His journey from grassroots leadership to district governor stands as a testament to integrity and action. ధన్యవాదాలు. సభాధ్యక్షులు శివకుమార్ గారు మరియు ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు పిప్పల వీరేష్ గారు, అదేవిధంగా ఇమ్మీడియట్ పాస్ట్ గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్ గారు, మరి నా క్యాబినెట్ సెక్రటరీ 61 సంవత్సరంలో 11 మంది సభ్యులతో కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు ఈ సంస్థ స్టార్ట్ చేశారు. మరి 65 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ సంస్థ స్టార్ట్ అయ్యి. మరి ఒక 80,000 పైచులకు సభ్యత్వంతో 1600 క్లబ్లతోటి ఇప్పుడు లయన్స్ క్లబ్ అనండి, రోటరీ క్లబ్ అనండి బయట దేశంలో స్థాపించి మన దగ్గరికి వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ వాసవి క్లబ్ అనేది మన దగ్గర స్టార్ట్ చేసి ఇతర దేశాలకు వెళ్ళింది. మరి 34 దేశాలలో మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది స్థాపించారు. మరి రీసెంట్ గా ఉన్న లాస్ట్ ఇయరే దుబాయ్ లో ఒక జిల్లా స్టార్ట్ చేసి ఆ బయట దేశాలన్నిటికీ ఆ జిల్లా ద్వారా నడిపిస్తున్నారు. మరి ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో మనకు 32 జిల్లాలు ఉంటాయి. ఆ దాంట్లో మన 105 అనేది కూడా ఒక జిల్లా. మరి 65 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మరి ఈ సంవత్సరం మనకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు సీతా సూర్యప్రకాష్ గారు, వారు కూడా 65 సంవత్సరాలు వారి ఏజ్ కూడా. మరి వారి 65 సంవత్సరాల్లో గత సంవత్సరం ఇరుకుల రామకృష్ణ గారు 58 నుంచి 60 ప్రోగ్రాం చేశారు. మరి ఈ సంవత్సరం సీతా సూర్యప్రకాష్ రావు గారు కూడా, నేను కూడా ఏం తక్కువ కాదు, నేను మన సంస్థ స్టార్ట్ చేసి 65 సంవత్సరాలు, నా వయసు 65 సంవత్సరాలు, మరి నేను కూడా 65 కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఆయన కంకణం కట్టుకొని ఈ సంవత్సరం విక్టరీ హిస్టరీ అనే స్లోగన్ తోటి ముందుకు వచ్చారు. మరి దాని విషయాలు మన చీఫ్ గెస్ట్ గారు విక్టరీ హిస్టరీ గురించి చెప్తారు. మరి ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేటప్పటికి మరి మా 32 మంది గవర్నర్లతోటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మీటింగ్ ఒంగోలులో పెట్టినప్పుడు మరి మన జిల్లాకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారని అడిగారు. సార్ 65 సంవత్సరాల్లో మీరు 65 కార్యక్రమాలు చేస్తున్నారు, మరి 26వ సంవత్సరం నేను గవర్నర్ కాబట్టి 26 క్లబ్లు కొత్త క్లబ్లు పెడతారని చెప్పి నేను ప్రార్థన చేయడం జరిగింది. మరి అమ్మవారి దయానుకోండి, మరి నా సంకల్ప బలం అనుకోండి, సభ్యుల సహకారం అనుకోండి, ఒక జనవరి నెలలోనే 9 కొత్త క్లబ్లు ఇచ్చారండి. జనవరి 1st ఒకటి, 2nd ఒకటి, 3rd ఒకటి, 4th ఒకటి, 5th ఒకటి, అలా కంటిన్యూ 5 రోజులు అయ్యించాం. 32 జిల్లాలలో మొదటి వారిగా మనము మొదటి స్థానంలో నిలిచాము ఆ విషయంలో. మరి ఈ నెల ఫిబ్రవరిలో కూడా నాకు ఇంకొక 5 నుంచి 9 క్లబ్లు ప్రామిస్ అయ్యాయి. మరి అమ్మవారి దయతోటి మీ అందరి సహకారంతో ఈ నెల ఫిబ్రవరిలో కూడా ఒక 5 నుంచి 9 కొత్త క్లబ్లు చేస్తానని మాటిస్తున్నాను, తప్పకుండా చేస్తాను. మరి కేసీజీఎఫ్ వచ్చే లోపు ఇప్పటిదాకా మన జిల్లాలో 938 ఐఎస్టీ చేశారు. మరి మీరు ఎన్ని చేస్తారంటే నేను ఒక 1005 చేస్తానని చెప్పాను. మరి దానికి ఇప్పటికీ నాకు ఒక 250 ప్రామిసెస్ వచ్చాయండి. మరి ఇక్కడ కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు.
ఈ కేసీజీఎఫ్ అనేది కల్వకుంట్ల చంద్రశేఖర గుప్తా గారి ఫెలోషిప్. మరి 2500 కడితే మనకు ఆ ఫెలోషిప్ ఒకటి వస్తుంది. ఆ 2500 కూడా బీద విద్యార్థి చదువు గురించి వాడతారండి ఆ వచ్చే వడ్డీని. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక క్లబ్ కు 5000 రూపాయలు సరస్వతి పథకము, మరి 100 నోటు బుక్లు ఏదైతే ఇస్తున్నారో ఆ వచ్చే వడ్డీ మీదనే ప్రతి క్లబ్ కు ఇస్తున్నారు. మరి సిల్వర్ స్టార్, గోల్డెన్ స్టార్ అని ఇప్పుడు మాకు గోల్డెన్ స్టార్ ఉంది. 50,000 కడితే గోల్డెన్ స్టార్, 25,000 కడితే సిల్వర్ స్టార్, అట్లా వారి పేరు మీద ఫెలోషిప్. మరి డబ్బునంతా కూడా మరి బ్యాంక్ లో పెడితే ఇప్పటిదాకా మొన్నటిదాకా బ్యాంక్ లో ఉండే వడ్డీలు తక్కువైనాయి అని చెప్పేసి మరి లాస్ట్ ఇయర్ ఒక 7 ప్రాపర్టీలు కొన్నారండి. మనకు మీకు దగ్గరలో కొంపల్లిలో కూడా ఒక మహిళా హాస్టల్ గురించి కొనడం జరిగింది. మరి అదేవిధంగా తిరుపతిలో, అరుణాచలంలో అట్లా 7 ప్లేసుల్లో ఈ బ్యాంక్ లో వడ్డీ తక్కువ వస్తుందని చెప్పేసి పర్మనెంట్ ప్రాజెక్టు చేశారు. మరి జిల్లా విషయానికి వచ్చినప్పుడు మరి సంవత్సరం, గత సంవత్సరం ప్రదీప్ అన్నది ఎనర్జీ టీమ్ అని ఉండే, మరి సంవత్సరం నాది సేవలో ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఎల్డర్ పెన్షన్, ఐబాల్ కలెక్షన్ ప్లస్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్. ఎడ్యుకేషన్ అనే లోపు విద్య, దానికి పిల్లలు ఎవరన్నా పేద విద్యార్థులు ఎవరికన్నా చదువుకునే వాళ్ళు మీ క్లబ్ పేరు, మీ పొజిషన్ చెప్పండి. ప్రెసిడెంట్, సెక్రటరీ, పదవులను అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, మనస్సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఏమిస్తున్నావంటే మరి ఈ సంవత్సరం అంతా నువ్వు ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, ఎంత ఖర్చు పెట్టినా నాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు, నేను తప్పకుండా సహకరిస్తానని చెప్పి 1 2 3 1 2 3 థ్యాంక్ యూ. మరి ఈ సంవత్సరం అంతా దాన్ని 3 రకాలుగా ఏం చేసినా కూడా మీరు సహకరించాలి. మీకు ఒక్కటి మేము ఇక్కడ సపోర్ట్ చేస్తామంటే వాసవి క్లబ్ కాకుండా వేరే దానికి తిరిగితే మాత్రం మేము మీకు సపోర్ట్ చేస్తామమ్మా. వాసవి క్లబ్ జరిగితే మీకు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ అండి. రావాల్సిందిగా, అలాగే రీజన్ సెక్రటరీ జైనా బాలకృష్ణ గారు, రాయకంటి మనీష్ గారు, మాషెట్టి సిద్ధార్థ్ గారు అందరూ స్టేజ్ దగ్గరికి రావాలి. వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటానని, క్లబ్ ప్రగతి పథంలో నడిపించడానికి అన్ని విధాల సహకారాన్ని అందించడానికి సంసిద్ధుడునని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టైం స్పెండ్ చేసి మేము చెప్పే మాటలు వినడానికి వచ్చినందుకు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మీరు వచ్చినందుకు. అండ్ ఇట్ మీన్స్ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ us, మన కొత్త పిఎస్సీ మెంబర్స్, ఆల్ ఆఫ్ us, ఇట్ మీన్స్ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో దాంట్లో చాలా మందికి తెలుసు. ఇక్కడ నాకు 3-4 minutes
సో చాలా మందికి తెలుసు ఇక్కడ ఐ డూ 2 థింగ్స్ అండి. ఒకటి ఐఎమ్ మేనేజింగ్ పార్ట్నర్ ఇన్ వన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. అది కాకుండా ఐ ఆల్సో వర్క్ ఎట్ కార్పొరేట్. సో మా కార్పొరేట్ లో దే టెల్ us one thing. సో ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. 1+1 ఎంత అండి? ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. 1+1 is 2. అవునా? మనకి చిన్నప్పటి నుంచి మనం అదే నేర్చుకుంటూ వచ్చాం. 1+1 is 2, 1+1 is 2. కానీ మా కార్పొరేట్స్ లో వాట్ దే టెల్ us 1+1 is not 2. It could be 11, it could be 21, it could be 41. It is exponential. జస్ట్ 2 అడిషన్స్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ అని చెప్తారు. వాట్ ఇట్ మీన్స్ అంటే ఏంటి అది అని అంటే, ఇద్దరు కలిస్తే ఫర్ ఎ ప్యాషన్, ఒక ప్యాషన్ తోని ఒక దే వాంట్ టు డూ సంథింగ్, ఒక సేవా కార్యక్రమం అవ్వచ్చు, ఒక ఇనిషియేటివ్ అవ్వచ్చు, ఏదైనా చేయడానికి ఒక ఇద్దరు కలిస్తే ద అవుట్పుట్ ఆఫ్ దట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్, ఎంత అవ్వచ్చు. అట్లాంటి ఇంతమంది కలిస్తే దీస్ మెనీ నెంబర్ ఆఫ్ వన్ కంబైన్ టుగెదర్ టు ఏ సేవా యాక్టివిటీ, ఏ ఇనిషియేటివ్ అని ఇలాంటి కార్యక్రమాలు ఎనీథింగ్ యూ డూ, మీ సపోర్ట్ ఉండి మీ యూనిటీ ఉంటే వీ కెన్ డూ హ్యూజ్. అంటే మన వైశ్య సంఘం, వాసవి క్లబ్, వైశ్య సంఘం, ఆల్ వాసవి ఎయిడ్స్ వీ కెన్ డూ వెరీ బిగ్. సో దానికోసమని ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దీన్ని టెంట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారికి, గవర్నర్ గారికి, రీజన్ చైర్మన్స్, రీజన్ సెక్రటరీస్, వివిధ రకాలైన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్, వివిధ క్లబ్ల ప్రెసిడెంట్ సెక్రటరీస్, ఇక్కడికి విచ్చేసిన అందరూ ఆత్మీయ బంధువులకి నా నమస్కారం. మరి చూస్తూ 10 సంవత్సరాలు గడిచిపోయింది. నేను 2015 సంవత్సరంలో వాసవి క్లబ్ సుచిత్ర సర్కిల్ ప్రారంభించాం. అక్కడి నుండి బాబు మూతలు తెరవాలి. ఇప్పుడే మూతలు తెరుస్తుందా? వాసన వస్తుందా? వస్తలేదు. కాబట్టి చెప్పండి గట్టిగా, జై జై వాసవి. జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ అయి జెర్సీగా ప్రమోట్ చేసినటువంటి సభను ప్రారంభించినటువంటి శివ గారు, వారి టీం, తర్వాత ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి ప్రిసైడింగ్ అవుతున్న వినయ్ గారి వారి టీం, ఈనాటి ముఖ్య అతిథిగా జిల్లాకే కాదు ఇంటర్నేషనల్ కూడా వన్ ఆఫ్ ది పిల్లర్ గా నిలబడుతున్నటువంటి ఈనాటి అన్నగారు మన చీఫ్ గెస్ట్ వీరేష్ అన్న గారికి, తర్వాత ఎనర్జీతో సేవ చేద్దాం రండి అంటూ నా వెంబడి పోయినసారి వైస్ గవర్నర్ గా తిరిగి ఈసారి గవర్నర్ గా ఇంటర్నేషనల్ లో టాప్ లో నడిపిస్తున్నటువంటి అన్నగారు డైనమిక్ లీడర్ సముద్రాల కృష్ణమూర్తి గారికి, వారి సిఎస్ చాపట్ల శ్రీకాంత్ గారు, తర్వాత కొత్త వెంకటేశ్వరరావు మరియు వేదికను అలరించిన పెద్దలకు, ముందున్న సోదరి సోదరులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. జై వాసవి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఇంకా కమ్యూనిటీ చెప్పండి, ఎంతమంది చెప్తే అంత దానికి ఇంకా ఇది అవుతుంది. ముందు నుంచి కూడా రావాలా. ఇప్పటివరకు 10 years అయింది క్లబ్ లో. పాత వాళ్ళందరూ కూడా క్లబ్ లో ఎందుకు జాయిన్ అయినామనేది వాళ్ళకనే తెలిసి ఉండాలి కదా. ఏం లేదన్నా, మనం ఒక టీకి వెళ్ళాం. ఒక టీకి వెళ్తే అందరూ ఈగబడితే ఏం చేస్తాం? తాగుతామా? చావి పక్కన చేస్తాం. అదే మన ఇంట్లో కానీ ఎక్కడ ఉన్నప్పుడు నెయ్యిలో ఈగ పడింది అనుకో, లేకపోతే ఏదో పడింది, అయినా సరే మనం నెయ్యి పడేస్తామా? పడేయాం. అందులోకి వెళ్ళి ఈగ మాత్రమే తీసి పక్కకి వేసి నెయ్యి వాడుకుంటాం. దాని కాచ ఓడగట్టైనా సరే వాడుకుంటాం. అంటే అక్కడ టీకున్న విలువ నెయ్యికున్న విలువ టీకు లేదు. అంటే మనము సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మనకు సంబంధించి ఏదైనా నెగిటివ్ ఉన్నా కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు సమాజం మనల్ని ఎట్లా గౌరవిస్తాను అనేది నేర్పించడానికే మన వాసవి క్లబ్ ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి దయచేసి వాసవి క్లబ్ లో ఉట్టినే కాదు, ఇందులో చాలా రకాలుగా డెవలప్మెంట్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్స్, మోటివేషన్ క్లాసెస్, పిల్లలకు ఇవాళ రేపు ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, తొందరగా విడాకులు తీసుకుంటున్నారు, ఏమంటారు
కంబైన్డ్ ఫ్యామిలీస్ లేక, మోటివేషన్ లేక వాళ్ళు ఎట్లా బ్రతకాలో తెలియదు. అట్లాంటి అన్ని కూడా క్లబ్ నేర్పిస్తుంది. ముందున్న రోజుల్లోనే డబ్బులు కలెక్షన్ చేసే సేవనే కాదు, మన ఆరోగ్యాలలో చైతన్యం కలిగించడానికి కూడా వాసవి క్లబ్ ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన చాలా ప్రోగ్రామ్స్ వాసవి క్లబ్ లో ఉన్నాయి. ఇంకెవరికైనా డీటెయిల్స్ కావాలంటే కూడా వాసవి క్లబ్ వెబ్సైట్ మనం సందర్శించాలని కోరుతున్నాను. కాబట్టి ప్రెసిడెంట్ గారు ఇప్పుడున్న ఇక్కడ దాదాపుగా Pippala Vishweshwara garu. Today I feel proud and honored to introduce our person who is just not about position but about values and services. Sri Pippala Vishweshwara garu was born on 11th May of year 1959 to respected parents late Sri Pippala Chandrasekhara garu and Srimati Lakshmi garu. From them he learned discipline, devotion and dedication towards the services. He is loving husband to Srimati Premalata garu and also proud father to Shivani and Nikhil. He balances his family life, faith and social services with great responsibilities. As we know, his service journey is truly inspiring for us. So he served as a joint secretary of Vasavi Seva Kendra Kailatabad and as a joint treasurer of Arya Vaishya Abhyudaya Sangam Secunderabad. He is also founder of Vasavi. మాతాల నవీన్ కుమార్ గారు, చిట్మిల్ల శ్రీనివాస్ గారు, రీజన్ చైర్మన్ బేరేలి చంద్రశేఖర్ గారు, మా బావ గారు, వారి సెక్రటరీ గంజి ఉపేందర్ గారు, బివిఎస్ఎన్ మూర్తి గారు, మరియు ఇక్కడ జెడ్సీలు జోన్ చైర్మన్లు మన ఈపూరి మహేష్ గారు, శివకుమార్ గారు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ తాను వివరిస్తున్న తోట భిక్షపతి మన అనుకుంటా ఫౌండర్ ప్రెసిడెంట్ అనుకుంటా. చాలా ఏళ్ళ నుంచి భిక్షపతిని చూస్తున్నా నేను. చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. మా అందరికి పెద్ద మనిషి, భగవంతుడికి అమ్మవారికి ఎంతో సేవ చేస్తున్న సింగారపు శ్రీనివాస్ గారికి, సేవ ఎక్కడుంటే నేను అక్కడుంటా అని మన కనకం భాస్కర్ గారు, ఆయన ఎన్ని సేవలు చేసిండో ఆయనకే తెలియదు అనుకుంటా. అన్ని సేవల్లో ముందుంటాడు. చాలా సంతోషం అండి. వాసా శ్రీనివాస్ గారు, ఇక్కడ ఈ ఏరియా మొత్తం డెవలప్ చేయాలంటే ఫస్ట్ మొట్టమొదలు వాసా శ్రీనివాస్ గారు ముందుంటారు. మునుముందు కూడా ఈ ఏరియాలో చాలా పొటెన్షియల్ ఉన్నది. ఇంకా ఎక్కువ మెంబర్స్ గాను, ఇంకా ఎక్కువ క్లబ్లను కూడా ఇక్కడ తీసుకొస్తారు అని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆకుల ప్రభాకర్ గారు, మన మా బావగారు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, మన ముంగట ఉన్న వాళ్ళు, వాసవ్యంలు, ఇక్కడ వచ్చిన ఆహ్వానితులు, ముఖ్యంగా వనితలు. నేను ఎక్కడ పోయినా జెంట్స్ ఎక్కువ ఉంటారు, వనితలు తక్కువ ఉంటారు. కానీ ఇక్కడ ఆనందం ఏంటంటే వనితలు ఫుల్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం గట్టిగా చప్పట్లు కొట్టాలని. వాసవి క్లబ్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ఇక్కడ మీ అందరికీ నేను బోర్ కూడా నేను కొన్ని విషయాలు రాసుకొని వచ్చిన మీ అందరికి చెప్దామని. కానీ నాకన్నా ముందే అందరు చెప్పింది, నాకేం మిగిలియలేదు. అయినా నేను కొన్ని విషయాలు ఇక్కడ వాసవి క్లబ్ ఇక్కడ ప్రారంభమై కనీసం 10 ఏళ్ళు అయింది. ఇక్కడ మీద కూర్చున్నారు కాదు, కింద కూర్చున్నారు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీకు తెలుసా చేయలేపండి. లేకపోతే వాసవి క్లబ్ ఎప్పుడు ప్రారంభమైంది? వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఎవరికైనా తెలుసా? 1961. థ్యాంక్ యూ. ఎంతమంది మెంబర్లతోటి ప్రారంభమైంది? 11 మంది. వెరీ గుడ్. కొంచెం హిస్టరీ. మీ పేరండి? కృష్ణమూర్తి.
థ్యాంక్ యూ. ఇంకో చిన్న ప్రశ్న అండి మీకు ప్లస్ ఇక్కడ ఉన్న వాసవ్యులకు అందరికి కూడా, అసలు వాసవి క్లబ్ ఏ ఉద్దేశంతో కేసీ గుప్తా గారు స్టార్ట్ చేశారు చెప్పగలుగుతారా? ఓకే చెప్పండి. అసలు సేవా కార్యక్రమంలో వయసులు ముందుంటారు, ప్రేమాభిమానాలు. ఓకే ఓకే అది ఉన్నాయి, ఉద్దేశాలు వేరే ఉన్నాయి. మీరు చెప్పింది కూడా ఒక ఉద్దేశమే. 1961 సంవత్సరంలో కేసీ గుప్తా గారు 11 మంది వైశ్యులతోటి ఈ క్లబ్ ను ప్రారంభించారు. వాసవి క్లబ్ అని పేరుతోటి ప్రారంభించారు. ఇంతింతై వట్టుడు ఇంతైనట్టు 11 మంది సభ్యులతోటి ప్రారంభమైన ఈ వాసవి క్లబ్ ఇప్పుడు రమారమి 80,000 మంది మెంబర్లు ఉన్నారు. ఎంతమంది? 80,000 మంది. ఈ 80,000 మంది కూడా ఎట్లయినంటే మేము ఇక్కడ మీద స్టేజ్ మీద కూర్చున్నాను కానీ మోటివేట్ చేస్తాం. మీ అటువంటి వాళ్ళే మీ స్నేహితులను, మీ రిలేషన్స్ ను, మీ వ్యాపారస్తులను ఒక్కొక్కరిని ఇక్కడ యాడ్ చేసి లాస్ట్ ఇయర్ కూడా శీలా అనిత గారు, రామ్ గారు సర్వీస్ సెక్రటరీలో ప్రెసిడెంట్ సెక్రటరీ గారు నిలబడండి. ఇటు పక్క కూడా రావచ్చు. మన కమ్యూనిటీ నిలబడండి, ఇక్కడ నిలబడండి, ఏం కాదు. రైట్ రా 1 PSP రైట్. అమ్మా మీరు పేరేమా మీకు వస్తుందా? చిట్టువిల్ల శ్రీనివాస్ గారు, సిల్వేరి మురళి గారు, మాషెట్టి శివకుమార్ గారు. క్లాప్స్ కొట్టండి. ప్రమాణ స్వీకారం చేసిన రోజే సర్వీసెస్ చేస్తున్నారు. మీ అందరి కర్తవ్యతలు శక్తిని ఇస్తాయి. వాసవి క్లాప్స్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 క్లాప్స్ కూడా. లాస్ట్ ఇయర్ మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు సుచిత్ర గుడ్విల్ విజిట్కి వచ్చినప్పుడు శివ చేసిన పనికి మెచ్చుకుంటూ అక్కడ విజిట్ చేసినప్పుడు జై బోలో శ్రీ వాసవి మాతాకి, జై బోలో శ్రీ బల్కంపేటలమ్మ తల్లికి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు నమస్కరిస్తూ, ఒక స్వప్నం నీలి మేఘమై తరలి రాక తొలకరి జల్లై తన్వంతా గడపగా బ్రతుకులో మరో పదం, జీవితంలో మరో శిఖరం అధిరోధించాలనుకునే వాసవి క్లబ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాతవాహుల ఇంట పుట్టినవాడు, కాకతీయుల పురిటిగడ్డ మెట్టినవాడు, పంచ కట్టులోన మొనగాడు, చిత్తాన పసివాడు, ఎత్తులెరగని వాడు, ఎదురైనతో చెయ్యి చెయ్యి కలిపి బాయి బాయి పక్కనించేవాడు, ముంగూరకై డొక్కలేసేవాడు, తిక్కరేగని నీ డొక్క తీర్చేవాడు. ఎవడయ్యా వాడు ఇంకెవడు? మన తెలుగువాడు, వాసవి క్లబ్ మెంబర్. కొట్టుకోవాలి చాలా సంతోషంగా ఉందండి. ఈనాటి సభాధ్యక్షులు చిట్టిమండ వినయ్ గారు, చీఫ్ గెస్ట్ వాళ్ళ విశ్వేశ్వరన్న గారు మరియు గవర్నర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు, తోటి ఆర్గనైజేషన్ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, వనితా సభ్యులు మరియు ఆర్గనైజ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిట్టిమండ ఈరోజే ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన చిట్టిమండ వినయ్ గారికి వినయ్ గారి తండ్రి నాకు ఒక 15 సంవత్సరాల ఆత్మమిత్రుడు. ఆయన కూడా ఒక నెలలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. సెంట్రల్ లో ఆయన, స్టేట్ లో కొడుకు, ఇద్దరు కలిసి మొత్తం సుచిత్ర గొప్పలు ఏదంటే అనిపిస్తుంది. మొత్తం ఈ చిట్టిమండ నామ సంవత్సరం అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వారం రోజుల్లో 10 రోజులు మన ఆర్గ సుచిత్ర గొప్పల్లి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. నేను కూడా మండలానికి వస్తుంది కాబట్టి ఈ రోజు వాళ్ళ ఒకే ముందు చేస్తున్నాం, అన్ని చేస్తాం అనుకున్నాం.
అయితే తండ్రి చేస్తున్నాం మనం దానికి కొడుకే ఎందుకంటే సేవ కార్యక్రమం చేసి ఎక్కువ కొడుకే కావడానికి కొడుకే ఇచ్చినాం. ఈ డబల్ ఇంజన్ సర్టిఫికేట్ సెంటర్ లో తండ్రి స్టేట్ లో కుమారులకి చేస్తున్నాడు. కాబట్టి చాలా సంతోషం అండి. ఇంతమంది జ్ఞానవంతులను కూర్చోబెట్టుకున్నాం. కాబట్టి మా అందరి సహకారం ఎక్కువ ఉంటుంది. మీరు కూడా మంచి సేవా కార్యక్రమం చేసి అందరూ మమ్మల్ని కూడా పాల్గొనేటట్టు చేయాలని మనసారా కోరుకుంటున్నాం. జై వాసు.